హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వం ఇస్తున్న 9 సంకేతాలు ఇవే. ఇవి ఎవరైతే వింటారో వాళ్ళ జీవితం అద్భుతంగా మారిపోవటం ఖాయం. మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదండి. కొన్ని రోజులు చీకటిగా, అంటే సమస్యలతో, కష్టాలతో, బాధలతో మనసుని నలిపేస్తూ ఉంటాయి. కానీ ప్రతి చీకటి శాశ్వతం కూడా కాదు. తెల్లవారితే వెలుగు తప్పనిసరిగా వస్తుంది. అలాగే ప్రతి కష్టానికి కూడా ఒక కొత్త వెలుగు తప్పకుండా వచ్చి తీరుతుంది. మీ జీవితంలో కష్టం తొలగి సంతోషాలు, మీరు ఆశిస్తున్న ఫలితాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. ఇలా చెప్పడానికి విశ్వం మీకు కొన్ని సంకేతాలను అనేది తప్పకుండా పంపిస్తుందండి. ఆ సంకేతాలు, సూచనలేంటో అనేది ఇప్పుడు ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇటువంటి సంకేతాలు మీకు కనిపిస్తుంటే కనుక అవి వార్నింగ్లు కానీ అస్సలు అనుకోవద్దు. అవి ఒక కొత్త ఆహ్వానంగా భావించండి. మీ జీవితానికి ఆనందాలు అందించే సంకేతాలుగా భావించండి. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దిశలోకి ఆరంభమవుతుంది. అందుకని ఇప్పుడు ఈ వీడియోని మీరు చూడగలుగుతున్నారు అంటే ఇది కూడా విశ్వం మీకు అందిస్తున్న సంకేతాలలో ఒకటి అర్థం. విశ్వం ఇచ్చే సంకేతాలు, సూచనలు ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు వినాల్సిందే. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ఆఖరి సంకేతం చాలామంది మనసులోని కదిలించే ఆశను, మీలో ధైర్యాన్ని తప్పకుండా నింపుతుంది. ఇప్పటి వరకు నిరాశతో ఉన్న మీ జీవితంలో ఒక వెలుగు, ఒక ప్రశాంతత అనేది ఖచ్చితంగా వస్తుందండి. విశ్వం మీకోసం మీ జీవితంలో కష్టాలు ఇక ముగుస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి సంకేతాలను మీకు అందిస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు శాంతంగా కూర్చొని ఒక లోతైన శ్వాసను తీసుకొని వదలండి. మీ మనసుని శాంతపరిచి ఈ యొక్క యూనివర్స్ మీకు చెప్పబోయే ఆ రహస్యాలను గుర్తించండి. ఇక ఈ యూనివర్స్ మీకు అందించే సంకేతాలలో మొదటి సంకేతం మీకోసం కొత్త అవకాశాలు తలుపు తట్టడం. అది ఎలా అంటే అనుకోని ఫోన్ కాల్స్ కానివ్వండి, ఒక కొత్త వ్యక్తి పరిచయం కానివ్వండి, ఒక చిన్న పుస్తకం రూపంలో అయినా సరే మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఆ విషయాలకు సంబంధించిన అవకాశాలు, వాటికి సంబంధించిన సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. మీకు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురుపడుతూ ఉంటాయన్నమాట. అంటే ఈ యూనివర్స్ మీకు ఇస్తున్న సంకేతమే అని గుర్తుంచుకోవాలి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి కదా. ఇలా ఎదురవుతున్నాయి అంటే మాత్రం ఇది విశ్వం మీకు ఇస్తున్న కంపల్సరీ ఒక సంకేతం. ఇక రెండవది, ఒంటరిగా ఉండాలనే కోరిక. ఇప్పటి వరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు ఒక సైలెన్స్ని వెతుక్కుంటున్నారు అంటే బయట సౌండ్స్ కన్నా లోపల మీ ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. దీన్ని చాలామంది ఏదో ఒంటరితనం అనేది ఒక డిప్రెషన్గా కూడా భావిస్తూ ఉంటారు. కానీ అది మీకు విశ్వం చెప్పే గాఢమైన మాట. మీ ఆత్మశక్తి నుండి వచ్చే శబ్దాన్ని వినడం కోసం మీలో ఒంటరితనాన్ని కూడా ఆలోచింపగలుగుతుంది. ఇలా కూడా జరుగుతుంది అంటే అది మీకు ఈ యూనివర్స్ మీ కష్టాలను తీర్చబోయే ముందు వచ్చే ఒక సంకేతం అని తెలుసుకోండి. అలాగే మీ కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండి గ్రహించుతారు. ఇక మూడవది, సంకల్పాలు బలంగా పనిచేయడం. మీరు ఒక ఆలోచన పెట్టగానే వెంటనే దాని ఫలితాన్ని పొందుతారు. వెంటనే మీకు అనుకూలంగా ఫలితం రావడం చూస్తారు. మీరు ఒక ఆలోచన పెట్టగానే ఈ యూనివర్స్ నుండి రెస్పాన్స్ వెంటనే వస్తుంది. ఒక చిన్న నిర్ణయం ఒక పెద్ద కోఇన్సిడెంట్గా మీకు ఏర్పడుతుంది. ఒక థాట్ అనేది ఒక పర్సన్ మీ వద్దకు చేరుస్తుంది. ఆ పర్సన్ ద్వారా అవకాశం మీకు ఎదురవుతుంది. కానీ దీన్ని మీరు యాదృచ్ఛికం అనుకుంటారు. కానీ మీ సంకల్ప శక్తి, ఇది యూనివర్స్ మీకు స్పష్టంగా చెప్తున్న ఒక సంకేతం. నీ మాట, నీ ఆలోచన, నీ సంకల్పం ఇవే నీ భవిష్యత్తుగా మారిపోతున్నాయని విశ్వం మీకు తెలియపరిచే సంకేతాలు. ఇక నాలుగవది, పాత సంబంధాలు, అలవాట్లు దూరం అవ్వడం అండి. ఇది ఒక విశ్వం మీకు ఇస్తున్న సంకేతమే అనుకోండి. ఇప్పటి వరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్న వారు మీకు దూరం అవుతారు. మీరు విడిచి ఉండలేనంత అలవాటుగా అయిన మీరు వారిని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇవి డిస్ట్రాక్షన్ కాదు, ఇది కొత్త కనెక్షన్. అంటే విశ్వం కొత్త మార్గాలను అందివ్వడం కోసం పాత మార్గాలను మూసివేస్తుంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతం ఎదురైతే బాధపడుతూ మాత్రం ఉండొద్దు ఫ్రెండ్స్.
ఇవి యూనివర్స్ మీకు మేలు కోరి మీ జీవితం మార్పు కోసం ఇటువంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది. అందుకని ఇది కూడా మీకు యూనివర్స్ ఇచ్చే సంకేతాలలో ఒకటి. ఇక 5వది, మీలో చిన్న చిన్న విషయాల్లో కూడా మార్పు రావడం. నిన్నటి వరకు మీకు ఎంతో కోపం, చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటలా అనిపిస్తాయి. అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు. ఇది మీకు యూనివర్స్ మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తున్న సందేశం అన్నమాట. దీని గురించి ఒక పతాంజలి యోగం ఒక మాట కూడా ఉంది. చిత్తవృత్తి నిరోధ అని, అంటే మనసు వశమవుతున్నప్పుడు కొత్త దశ మొదలవుతుందట. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసును ప్రశాంతంగా మారుస్తుందట. ఇది యూనివర్స్ మీ జీవితం మారబోతుంది అని చెప్పడానికి మరో సంకేతం అనుకోవచ్చు. ఇక 6వది, లోపల నుండి అనిర్వచనమైన శాంతి కలగడం. మీ సమస్యలు ఏమీ తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం పుడుతుంది. అది మీ కొత్త జీవన దశలోకి అడుగు పెట్టబోతున్నారని యూనివర్స్ మీకు చెబుతున్న సంకేతమే. ఇక 7వది, కొత్త ఆలోచన. కొత్త దిశలు. ఇప్పటి వరకు మీరు ఒక దిశలో జీవిస్తుంటారు కదా, కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ చెబుతుంది ఇంకా గొప్పది మీరు చేయాల్సి ఉంది అని. ఇంకా మీరు చేయాల్సింది వేరే మార్గం అని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం మీ మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే మాత్రం కాదండి. ఇది విశ్వం నుండి వస్తున్న సంకేతమే. మీ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు కలుగుతాయి. అందుకే మీరు కలలు కన్నవి, మీరు ఊహించనివి మేనిఫెస్టేషన్ అవ్వగోరుతున్న పిలుపులివి. ఈ సంకేతాలు మీకు ఎదురవుతున్న కష్టాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చడానికి. ఇలాంటివి మీకు కనిపించినప్పుడు అది ఒక డివైన్ ఆహ్వానంగా భావించండి. ఇవి మీకు కొత్త అవకాశాలు, కొత్త ఆశలు, కొత్త శాంతిని అందించే విశ్వస్వరాలు. మీ ఆలోచన, మీ సంకల్పం, మీ నమ్మకం ఇవే మీ భవిష్యత్తు. మీరు నీలోని ఆత్మశక్తిని నమ్మితే విశ్వం నీకు అద్భుతమైన దారుల్ని తెరుస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి ఒక సంకల్పాన్ని పెట్టుకోండి. నేను భయపడను, నేను వెనుకడుగు వేయను, నా కొత్త జీవన దశను విశ్వంతో కలిసి స్వాగతిస్తాను అని. విశ్వానికి ఇప్పుడే మీ మాటగా చెప్పండి. విశ్వం అందించే అవకాశాలను, దారులను అందుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధమే అని కామెంట్లో కూడా తెలియపరచండి ఫ్రెండ్స్. మీ స్వరం ఖచ్చితంగా ఈ యూనివర్స్ని తాగుతుంది. అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి, ఎలా రాయాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది తెలియక. కొందరికి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో రాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అఫర్మేషన్ ఇలాగే చెప్పాలి, ఇంగ్లీష్లోనే చెప్పాలి అని రూల్ ఏమీ లేదండి. తెలుగులో అయినా చెప్పుకోవచ్చు. అఫర్మేషన్స్ అంటే మన కోరిక, మన కోసం మనకు ఏం కావాలనుకుంటున్నామో అదే అఫర్మేషన్స్ అంటే. కాబట్టి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది తెలుగులో కూడా చెప్పుకోవచ్చు. మనం 369 మేనిఫెస్టేషన్ ఫాలో అయ్యే వాళ్ళైతే తెలుగులోనే కూడా రాసుకోవచ్చు. ఇంగ్లీష్లోనే రాయాలని రూల్ ఏమీ లేదు. కానీ ఏం రాసినా ఏం చెప్పినా ప్రజెంట్ టెన్స్లోనే రాయాలి. అంటే మీరు అనుకున్నది జరిగినట్టు, మీ కోరిక తీరినట్లు, మీరు జీవిస్తున్నట్లు అఫర్మేషన్ అనేది తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. మీ అఫర్మేషన్లో పాజిటివ్ వర్డ్స్ మాత్రమే ఉండాలి, నెగిటివ్ వర్డ్స్ ఉండేలా పాజిటివ్ వర్డ్స్ని మాత్రం చూసుకోవాలన్నమాట. ఇలా అవ్వకూడదు, ఇలా జరగకూడదు, ఇలా అవ్వకూడదు, ఇలాంటి వర్డ్స్ అనేది తప్పించి మీరు పాజిటివ్ వేలో అనేది రాసుకోవాలి. ఇంగ్లీష్లో అనుకోండి నో, నాట్, వితౌట్ ఇలాంటి వర్డ్స్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్కి మీరు ఒక కార్ కావాలి అనుకోండి, దాని కలర్ ఏంటి, మోడల్ ఏంటి అని చెప్పి ముందే అనుకోవాలన్నమాట. అది డిసైడ్ అయ్యాక ఒక అఫర్మేషన్ని మీరు రాసుకోండి. ఎగ్జాంపుల్కి నేను నా సొంత రెడ్ కలర్ కార్లో నేను ప్రయాణం చేస్తున్నాను. అదే ఇంగ్లీష్లో అయితే ఐ యామ్ డ్రైవింగ్ మై ఓన్ రెడ్ కార్, లేకపోతే ఆడి కార్. ఇట్లా మీరు ఒక అఫర్మేషన్ని పాజిటివ్ వేలో వండుకోవాలి. అంతేకాకుండా నా ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి, నా అనారోగ్యం అనేది తీరిపోవాలి, నా డిసీజ్ తగ్గాలి, ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ అనేది ఉండకుండా, ఒకవేళ మేము సంతోషంగా ఉండాలి అంటే ప్రాబ్లమ్స్ అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ అనేది అఫర్మేషన్లో పెట్టకుండా నేను హ్యాపీగా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి, ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ అనేది మీరు అఫర్మేషన్స్లో అనేవి యాడ్ చేసుకున్నప్పుడు అది మీకు 100% యూనివర్స్ అనేది ఖచ్చితంగా మీకు జరిగేలా చూస్తుంది. అంతేకాకుండా మనం ఒకరు ఏదైనా మనకి ఇచ్చినప్పుడు వెంటనే థ్యాంక్ యూ చెప్తాం. అలాగే మీరు ఒక అఫర్మేషన్స్ అనేది చెప్పుకున్నప్పుడు పక్కనే థ్యాంక్ యూ యూనివర్స్ అనేది చెప్పుకుంటూ ఉండండి. అంటే
యూనివర్స్కి థ్యాంక్ యూ ధన్యవాదాలు చెప్తున్నప్పుడు అది యూనివర్స్ అనేది మరింత రెట్టింపుగా మనకు వచ్చి ఆ యొక్క విషయం అనేది జరిగేలా సక్సెస్ అయ్యేలా చేస్తుందన్నమాట. ఎందువల్లంటే మనం ఒక థ్యాంక్ యూ కృతజ్ఞత చెప్పుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనం ఏదైనా యూనివర్స్ తీసుకుంటుంది అని నమ్మినప్పుడు మనం చెప్పే థ్యాంక్ యూ కూడా యూనివర్స్ తీసుకుంటుందనే కదా. అలాంటప్పుడు మనం ఒక అఫర్మేషన్ చెప్పినప్పుడు లాస్ట్లో థ్యాంక్ యూ యూనివర్స్ అనేది చెప్పుకొని చూడండి. తప్పకుండా మీ యొక్క కోరికలు తీరుతాయి, మీరు అనుకున్నది జరుగుతుంది, మీకు అన్ని పాజిటివ్ థాట్ అనేది ఉంటుంది, అవకాశాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి అనేది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ మాత్రం చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.